ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో జిల్లా స్థాయి కిసాన్ మేళా 2026 ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పాల్గొని రైతులతో ముఖాముఖి నిర్వహించారు. వ్యవసాయ అనుబంధ శాఖలు ఏర్పాటు చేసిన విజ్ఞాన ప్రదర్శనలను రైతులు సందర్శించారు. రైతులు శాస్త్రీయ పద్ధతులను అవలంబించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించాలని అన్నారు. పంటల సాగు, దిగుబడుల పెంపు, తెగుళ్ల నివారణపై శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని స్వల్పకాలిక పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని, నీటి వినియోగాన్ని తగ్గించేందుకు బిందు సేద్యాన్ని ప్రోత్సహించాలని నిపుణులు సూచించారు. ప్రభావం వల్ల తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల రైతాంగం పడుతున్న ఇబ్బందులకి పరిష్కారాలు చూపిస్తూ ఈ రోజు వ్యవసాయ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో మైలవరంలో సదస్సు నిర్వహించడం జరుగుతోంది. కిసాన్ మేళా. దీంట్లో రైతులకు నిర్దిష్టమైన సూచనలు, సలహాలు, ఈ వర్షాభావ పరిస్థితుల్లో ఏ రకంగా పంటల్ని కాపాడుకోవాలి, ఏ రకంగా ఆరుతడి పంటలతో మనం జాగ్రత్త చేసుకోవాలి విషయం మీద రకరకాలుగా సూచనలు, సలహాలు ఇస్తా ఉన్నారు. ఇది సరైన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సరైన నిర్ణయం, సరైన సూచనలు ఇస్తూ ఉన్నారు. మనకెందుకంటే జూలైలో దాదాపుగా 65%, 70% లోటు వర్షపాతం ఉంటే ఆగస్టులో దాదాపుగా 40% లోటు వర్షపాతం ఉంది. వర్షం 60% పడినా కూడా ఈ తీవ్రమైన వేడి గాలుల వల్ల వెంటనే తేమ పరిస్థితులు, పొడి పరిస్థితులు నెలకొని పంటలు దెబ్బతింటా ఉన్నాయి. కాబట్టి రైతాంగం శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు పాటించి ఈ సంవత్సరం పంటలను గట్టెక్కించుకోవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎన్టీఆర్